ఈ మధ్య కాలంలో మన తెలుగులో వచ్చిన హీరోయిన్స్లో యాక్టింగ్ అంటే కాస్త కీర్తి సురేష్ అనే ఒక అమ్మాయిని మీరు చూసారా? మహానటి చేసింది. అవును సార్, అమ్మాయి కీర్తి సురేష్. కీర్తి సురేష్ అమ్మాయిగా బాగా చేసిందిగా. ఓకే, యాక్టింగ్ అనేది కాస్త యాక్టింగ్ విషయాన్ని చెప్పుకొస్తే ఈ జనరేషన్లో వచ్చిన హీరోయిన్స్లో కీర్తి సురేష్ ఒక అమ్మాయి యాక్టింగ్, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది ఆ అమ్మాయికి. అంతే. ఆ తర్వాత మళ్ళీ మామూలేగా కమర్షియల్ సినిమాలో చేసింది కదా. అది కమర్షియలే, అదేమి కమర్షియల్ నాన్ కమర్షియల్ దేశోద్ధారకమైన సినిమా కాదు. కానీ ఆ సావిత్రి గారి మీద గౌరవం కొద్దీ సినిమా చూశారు. ఆవిడ మహానుభావులు అనుకోండి. అవును. కమర్షియల్లా నాన్ కమర్షియల్ అనేదేం కాదు. ఇప్పుడు బలగం కమర్షియల్గా ఎందుకు హిట్ అయింది? అవును, దాంట్లో సోర్స్ ఇది. ఆ ఎమోషనల్ డ్రామా, ఆ డ్రామా, డ్రమటర్జీ అవన్నీ పడతాయి ఆడియన్స్కి. అంత బలంగా పెర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కథలే కనపట్టలేదు. అది నా కంప్లైంట్. అది లేకపోతే తెలుగు వాళ్ళకి అద్భుతమైన సినిమా డైరెక్టర్లు ఉన్నారు, రైటర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లను కూడా వీళ్ళని కన్విన్స్ చేయగలిగి ఉండాలి. వీళ్ళు సినిమా తీయటం కాదు కానీ ఈ ఆకలి ఎక్కువ ఉండాలి ప్రొడ్యూసర్ని ఆకట్టుకునేటువంటి వ్యవహారంలో. అప్పుడు ఇంకా బాగా ఇండస్ట్రీలో యాక్టర్స్ వ్యాలిడిటీ పెరుగుతుంది. లేకపోతే ఏముంది, పక్కన ఇటు వస్తాడు, కాఫీ ఇట్ట పెట్టయ్యా ఆయన వచ్చారంటే అంటే ఎవరు అని అంటే అదే నీతో నేను మాట్లాడతానని చెప్పాడండి, ఆయన వచ్చాడండి. నీతో ఏమైనా అన్నాడా అంటే ఏదో ఇస్తా అన్నాడండి మీదికి అన్నాడు. అవును, ఏమి ఇస్తా అన్నాడు అని ఏదో సూట్ కేసు తెచ్చాడండి, బాంబులు ఏవో ఉన్నాయని. ఓ నీకు చెప్పాడా బాంబులు తెచ్చానని? అలాగే సర్లే అని పిలువు అని చెప్పి అని ఇట్లా వెళ్తుంటే పక్కన ఇంకో కుర్రాడితోటి ఇలా అంటాడు ఈయన. పని కాల్ చేస్తారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిగా మరి పనాడికి పని కాల్ చేశాడు. ఇక్కడ వచ్చింది ఇది ఎక్కడ చేయలే. ఇంకా నేను ఊరికే ఇప్పుడు స్పాంటేనియస్గా చెప్పేటువంటి చిన్న డ్రామాటిక్ సీన్. డ్రామాటిక్ అదే అంటే వీడి క్యారెక్టర్ ఎలివేట్ అయింది. అంతే కదా. వీడి యాటిట్యూడ్ ఏంటండి, చిన్న ఎక్స్ప్రెషన్తో ఎలివేట్ అయిపోయింది క్యారెక్టర్. అయిపోయింది అన్నాడు, కాల్ చేశాడు, వాడు పడిపోయినాడు. ఆ ఇన్ఫర్మేషన్ తెలియకూడదు వీళ్ళెవ్వరికి అని, కానీ వీడికి కూడా తెలిసిందిగా నెక్స్ట్ వీడిని పీకేస్తాడని ఆడియన్స్కి ఒక సజెషన్. చివరికి అసలు వాడి చేతిలోనే వీడే పోతాడు. వీళ్ళ ఏమిటాయి అంటే వీడి హీరో. ఎంతసేపు కథ ఈ కమర్షియల్గా ఇట్లా రాయటం ఎంతసేపు అండి అంటే రికార్డ్ అవుతుంది, వాళ్ళు ఏమో హట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇంకా ఇంతకంటే ఇవన్నీ చాలా స్టాక్ సీన్స్ నేను చెప్పింది ఇప్పుడు. అదే సరదాగా చెప్పినటువంటి స్పాంటేనియస్గా చెప్పినటువంటి ఒక స్టాక్ సీన్. అది ఇంత సరిపోదు. ఇది రైట్ ఎమోషనల్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి మంచి హ్యూమన్ రిలేషన్స్ ఉన్నటువంటి స్టోరీ కావాలి. కథలు కావాలి. ఆ స్టోరీ ఉంటేనే ఏదైనా కమర్షియల్ హిట్ అవుతుంది. సూపర్ అండి. మీకు బలగం ఇప్పుడు అదే మీకు ప్రత్యక్ష సాక్ష్యం. మనకి ఈ జర్నలిజంలో అంటే తెలియకనో తెలుసో మరి ఆ వర్గీకరణ చేసేస్తారు. అది ప్యారలల్ సినిమా, ఇది కమర్షియల్ హిట్, ఇదేదో ఇంకోటి ఏదో, దీనికి ఓపెనింగ్స్ బాగుంటాయి. ఈ పదాలన్నీ మామూలు ఇండస్ట్రీలో ఉండేటువంటి నార్మల్ పదాలు. హిట్ అవ్వాలి అంటే బేసిక్ ఒకటే సూత్రం. నేను నమ్మింది ఏమిటంటే, అందరికీ చెప్పేంత గొప్పవాడిని కాదు కానీ నేను నమ్మింది ఏమిటంటే, యాక్టర్లలో నుంచి పెర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఎమోషనల్ డ్రామా, హ్యూమన్ సెంటిమెంట్సు, హ్యూమన్ రిలేషన్సు, వీటిని ఎలివేట్ చేసేటువంటి కథాగమనం ఉంటే అద్భుతంగా ఉంటుంది. కనెక్ట్ ఆడియన్స్ కనెక్ట్ అవుతాడు, హిట్ అవుతుంది. ఇప్పుడు